తప్పు చేస్తే ఏదో ఆడవిడో ధర్నా చేసి చేతులు ఇట్లా పెట్టి టవల్ ఇట్లా వేసుకుని ఏదైనా ఫోటోలు దిగుదామంటే అట్లా అవకాశాలు లేవు. ప్రభుత్వం ఏమైనా పని చేస్తే కదా ధర్నా చేయడానికి. అమ్మ అట్లా మరి ఏం చేస్తలేం కదా, మరి అట్లానన్నా వీళ్ళు ఏమైనా చేయాలి కదా. ఎందుకేం చేస్తలేం సార్? వరుస పెట్టి చెప్పమంటే మీరు టైం ఇస్తా అంటే చెప్పండి, వరుస పెట్టి లిస్ట్ చెప్తాను నేను ఏమేం చేస్తలేదో మొత్తం మీతోడితే నేను ఎస్ అని చెప్పిస్తాను నేను. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడానికి ఇక్కడ ఎక్కడ స్కోప్ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక వివాదాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నారు. అయితే హరీష్ రావు గారికి అన్యాయం జరుగుతుందో న్యాయం జరుగుతుందో సరే వాళ్ళు తేల్చుకుంటారు, ఓకే మంచిది. అయితే డెఫినెట్గా అంటే మేమంటూ బయట నుంచి చూస్తున్నాం కాబట్టి న్యాయం జరగాలని కోరుకోవడం తప్పేం లేదు కదా. సరే వాళ్ళు ఏమంటారు, మేమే అన్యాయం చేస్తలేము. న్యాయం ఏంటి? హరీష్ రావుకి ఏమో ఇవ్వాలి అని మీరు అనుకుంటారు. అదే ఆయనకు హరీష్ రావుకి ఇవ్వమని మేము అంటలేము, సమర్థవంతులకి ఇవ్వమని మేము అడుగుతున్నాం. మీరు హరీష్ రావుకి ఇచ్చుకుంటారు కదా? ఎందుకు పద్మారావు గారు సమర్థవంతులు గారా? పద్మారావు గారు కాదా సార్? పార్టీలో ఎందరు సమర్థులు ఉండి ఎవరికి వచ్చింది? మా పార్టీలో మేము బీసీకి సమర్థవంతమైన బీసీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వలేదా అధ్యక్ష పదవి? ముఖ్యమంత్రి పదవి చెప్పండి. ఏం సార్ ముఖ్యమంత్రి పదవి చెప్పండి. ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? ఎవరికి సార్? మీరు మేము వదిలేసిన వాళ్ళు ఎవరో చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఆయన అధ్యక్షులు అయిన తర్వాత ఈ పార్టీని పార్టీలోనా మీ పార్టీ వాళ్ళే అంటున్నారు ఏమని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఎప్పటికైనా అని. మీ కోమటిరెడ్డి మేము కూడా అంటున్నాం ఎప్పటికైనా వాళ్ళు ముఖ్యమంత్రి క్యాండిడేట్లే, మేము కూడా అంటున్నాం. దానికి తప్పేముంది? మేమేం కాదంటలేం కదా. వాళ్ళు ఈ రోజు కూడా స్టాండ్ బై దట్ వర్డ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలిజిబుల్ ఫర్ సీఎం, కోమటిరెడ్డి గారు ఎలిజిబుల్ ఫర్ సీఎం, శ్రీధర్ బాబు గారు ఎలిజిబుల్ ఫర్ సీఎం. అయితే మనం పదవులు ఇచ్చేటప్పుడు వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేయాల్సిన క్రమంలో రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. అయితే సమర్థులకు ఇవ్వాలి అన్నప్పుడు మీరేమంటున్నారు? కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక్కరే సమర్థుడు అని మీరు అంటున్నారు. మేమేమంటున్నాము? ఆ కల్వకుంట్ల తారక రామారావుతో పాటు సికింద్రాబాద్ శాసనసభ్యులు, అసలైన ఉద్యమకారులు, లాఠీ దెబ్బలు తిన్నటువంటి పద్మారావు గారు కూడా సమర్థులే కదా అని మేము అంటున్నాం. కాదంటారా? మీరు గట్లనైనా చెప్పండి. అంటే ఎంతో మంది సమర్థులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సామర్థ్యత సమర్థులు ఉన్నారు, కానీ అవకాశం ఎవరికి రావాలో వాళ్ళకి వస్తుంది అంతే. ఎవరికి రావాలో కాదు, ఎవరికి రావాలంటే ఎవరు నిర్ణయం తీసుకొని మీరు కార్యనిర్వహణ అధ్యక్షుని చేశారు? మా దగ్గర రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుల్ని చేసేటప్పుడు అప్పుడున్నటువంటి ఇన్ఛార్జిగా ఎవరి అభిప్రాయం తీసుకునిండ్రు? అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ గారు దాదాపు రాలేదా? ఏంటి సార్ అప్పట్లో అసంతృప్తి రాలేదా? వచ్చింది, అసంతృప్తి వచ్చింది. కానీ మేము నిర్ణయాలు తీసుకున్నాము. డిసిసి అధ్యక్షులు నిర్ణయాలు తీసుకున్నారు, ప్రధాన కార్యదర్శులు అభిప్రాయాలు తీసుకున్నారు, కార్యదర్శులు, స్పోక్స్ పర్సన్స్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్స్ అధ్యక్షులు, దాని కార్యవర్గానికి సంబంధించిన అందరి నిర్ణయాలు తీసుకొని మేము ఒక అభిప్రాయ సేకరణ చేసాం. పోనీ మీరు అట్లా ఏమైనా అభిప్రాయ సేకరణ చేసిరా? చేయలేదు. అయితే నేను ఏమంటున్నా అంటే మీరు హరీష్ రావు గారికి అన్యాయం చేస్తారా న్యాయం చేస్తారా? మీరు మీ కుటుంబము ఇంతకుముందు అన్నారు మాట్లాడుకుంటే ఆయన శ్రీకృష్ణుడు ఏదో ఏదో చెప్పారు, అంటారు సరిగ్గా ఫాలో కాలేదు నేను దాన్ని. కృష్ణార్జునులు ఏదో అన్నారు కదా. ఓకే, చంద్రశేఖర్ రావు గారు హరీష్ రావు గారు ఏదో రాముడు ఆంజనేయుడు అని అన్నారు. సరే సార్ మంచిది, అదే సరే మీరు మంచిది. మీరు ఆంజనేయ స్వామి మరి ఏ ప్రాంతం ఆంజనేయ స్వామి మాకు చెప్పండి మరి. అంటే మా బాధ కూడా అదే. మీరు రాముడు అన్నప్పుడల్లా మీరు ఖాళీ అయోధ్య రాముల వారి గురించి మాట్లాడతారు కానీ మా భద్రాద్రి రాముడు గురించి మీరు ఎప్పుడు మాట్లాడారు. మా సీతా సమేతుడైనటువంటి సీతారాముల గురించి మీరు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? బీజేపీ వాళ్ళు మాట్లాడారు. వీరమా మరి అదే రాముడు అంటున్నారు అంటే ఏ రాముడో చెప్పండి. ఇప్పుడు రాముడు అంటే చాలా రాముళ్ళు అయిపోయారు. భద్రాద్రి రాముడు అయిపోయింది, అయోధ్య రాముడు అయిపోయింది, ఇట్లా అంటే చాలా రాముళ్ళు అయిపోయారు. అంటే ఏ రాముడు గురించి చెప్తారు చెప్పండి. అట్లాగే ఆంజనేయ స్వామి అన్నాడు. మరి ఆంజనేయ స్వామి అంటే మరి ఏ ఆంజనేయ స్వామి? కొండగట్ట ఆంజనేయ స్వామి మరి ఏ ఆంజనేయ స్వామి చెప్పాలి. అయితే ఏంటంటే హరీష్ రావు గారికి అన్యాయం జరిగిన మాకేం బాధ లేదు, కానీ సహచర రాజకీయ పార్టీలో కార్యకర్తగా ప్రజల్లో ఉండే నాయకుడిగా హరీష్ రావు గారిని నమ్ముకున్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్న. దానికి మీరు ఎట్లా సమాధానం చెప్తారో చెప్పండి. అయితే ఇంతకుముందు సార్ ఏదో మాట్లాడుకుంటూ అనలిస్ట్ గారు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీలో సీల్డ్ కవర్లో సీల్డ్ కవర్ పంచాయతీ ఎప్పుడో అయిపోయింది సార్, ఎప్పుడో అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే సీల్డ్ కవర్ పరిస్థితి మొత్తానికి స్వస్తి పలికినాం. అయితే ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉద్యమము, అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ రోషయ్య గారు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ముందుకు సుముఖత చూపకపోవడం, ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాత్రమే సీల్డ్ కవర్లో చెప్పినాం. కానీ అదొకటే అంశము. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏనాడైతే
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో ఆ రోజే సీల్డ్ కవర్ పంచాయతీ అయిపోయింది. ఆఖరికి మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ విద్యాశాఖకు సంబంధించినటువంటి అధ్యక్షులు కావాలంటే కూడా ఎన్నికల ద్వారానే మేము అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నాము. అట్లా ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఏం సీల్డ్ కవర్లో రాలే. ఆయనను కూడా ఉన్నటువంటి 64-65 మంది శాసనసభ్యులు సిఎల్పి సమావేశంలో చేతులు లేపడం వల్ల వాళ్ళు ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి గారు స్వతంత్రంగా చేతులు లేపినారా? అఫ్ కోర్స్ స్వతంత్రంగా లేదు కాదు, వారు ఇట్లానే చేసినారని మీరు ఎవరైనా ఆధారాలు తెచ్చిస్తే చెప్పండి, మాట్లాడదాం. ఏంటి లేవు, విప్పులు ఏం లేవు, విప్పు ఏం లేదు. ఎవరికి వారి మనస్సాక్షికి సంబంధించి వారు ఎవరు నాయకుడు కావాలనో వాళ్ళు చేతులు లేపారు. కాదంటే మీరు ఎవరు కాదనడానికి మీరు ఏమైనా సాక్ష్యాలు ఉంటే తీసుకురండి, మాట్లాడదాం. అయితే సార్ ఏం లేదు, హరీష్ రావు గారి గురించి సందర్భం వచ్చినప్పుడు నేను నిన్న మొన్న ఒక వీడియో చూస్తూ ఉండే, బాగా వైరల్ అవుతున్న వీడియో కేజీఎఫ్ సినిమా గురించి. అయితే సూర్యవర్ధన్ ఆ సినిమా గురించి మొత్తం తెలుసుగా మనం. సూర్యవర్ధన్ అదొక 5 మంది పార్ట్నర్లను చేసుకొని మొత్తం ఒక సామ్రాజ్యాన్ని కట్టినప్పుడు ఆయన మొత్తం ఆయనకు కుడి చేయిగా నిలబడి సమస్త సామ్రాజ్యాన్ని నిర్మించింది ఎవరు? అదిరా. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఆయన కొడుకు గరుడ రాగానే అదిరా పరిస్థితి ఏమైందో మనకు తెలుసు కదా. ఆఖరికి హరీష్ రావు గారు కూడా వారి పరిస్థితి కూడా అట్లానే అవుతుంది, అట్లా కావద్దు అన్నదే మా యొక్క సదుద్దేశం. అంతే, మేము వారి పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నాం. ఒక మాట చెప్పండి హరీష్ రావు గారు, సారీ శ్యాముల్ గారు, మళ్ళీ పివి రెడ్డి గారేమో మళ్ళీ బీజేపీలో వస్తాం, మనకు ఖచ్చితంగా మేము స్వాగతిస్తామని అంటున్నారు. మీరేమైనా మాకు వద్దు సార్, మా దగ్గర ఉన్న వాళ్ళే మస్తు మంది అయిపోయారు సార్, మా దగ్గర ఉన్న వాళ్ళే మస్తు మంది అయిపోయారు. మాకే మస్తు మాకు పదవులు లేకనే పంచాయతీ పంచాయతీ ఏం లేదు, మా పంచాయతీ ఎప్పుడు ఉండేది, కానీ మాకు పదవుల కోసమే క్యూలు కట్టుకొని నిలబడ్డమాట. మాకేమొద్దు సార్, తీసుకుంటే వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే అవినీతి పరులు అందరూ కూడా వాళ్ళ పార్టీలు వెళ్ళి వాషింగ్ పౌడర్. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఉండే కరోనా టైంలో సూదులు వేయడానికి కూడా దిక్కులేనోడు, ఆర్థిక పరిస్థితిని మొత్తాన్ని నేల కొరిగించినోడు, ఓ పనికిమాలోడు. ఆయన ఒక మొత్తం దళితుల భూములను మొత్తం స్వాహా చేసినోడు పోయి బీజేపీలో జాయిన్ కాగానే ఆయన వాషింగ్ పౌడర్ నిర్మాయిండు. అట్లానే కాళేశ్వరం కట్టిండు, కాళేశ్వరంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి హరీష్ రావు గారి పైన. కాబట్టి పోతే గీతే వారు బీజేపీలో కూడా మంచిది, కానీ మా పార్టీలో కొద్దు సార్ వారు. అట్లాగే సార్ ఏదో మాట్లాడుకుంటూ మీడియా పెట్టిన నిప్పు మీడియా పెట్టిన పొగ అన్నారు. ఎస్ కరెక్ట్ సార్, ఇది ఒక్క మాట 100% కరెక్ట్గా మాట్లాడారు. మీడియా పెట్టిన పొగనే మీడియా పెట్టిన నిప్పే. అయితే మీడియా ఎవరో తెలుసా సార్, వాళ్ళు నెల పైసలు జీతాలు ఇచ్చి పెడుతున్నారు చూడండి. తర్వాత ఛానల్కి 5 కోట్లు ఇచ్చి ఆ ఛానల్ సొంతం. మీకు మీడియా సెల్ లేదు? మాకు మీడియా సెల్ ఉంది సార్, మాకు మీడియా సెల్ ఉంది, కానీ యూట్యూబ్ ఛానల్ను పెట్టించే సెల్ లేదు మాకు. మీడియా ఛానల్కి 5 కోట్లు ఇచ్చి కొన్న సెల్ లేదు మాకు. అట్లాంటి చరిత్ర మాకు మీడియా సెల్ ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీకి సంబంధించిన సోషల్ మీడియా సెల్ ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇన్స్టాగ్రామ్ సెల్ ఉంది సార్. వాళ్ళకు సోషల్ మీడియా సెల్ అంటే ఇన్స్టాగ్రామ్ సెల్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళు నెల ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అని చెప్పి వాళ్ళకి ఇంత భోజనం పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి కూలిచ్చి పెట్టుకుంటారు. అట్లా మాకు అట్లాంటి వ్యవస్థ లేదు. ఓ యూట్యూబ్ ఛానల్కి వీళ్ళు 5 కోట్లు ఇచ్చి తీసుకున్నారు కదా, అట్లాంటి ఛానళ్ళు మాకు లేవు. కాబట్టి ఈ నిప్పు, ఈ ఉప్పు, ఈ పొగ పెట్టిందంతా అన్ని మీడియా ఛానళ్ళు కాదు, వీళ్ళ పైసలతోని బతుకుతున్నటువంటి ఛానళ్ళు మాత్రమే పెట్టారు తప్ప ఇంకేం లేదు. అయితే రజతోత్సవం బీఆర్ఎస్ పార్టీ ఏదో అమరవీరుల దాని మీదనే మొత్తం నిర్మాణం అయింది అన్నారు కదా. ప్రశ్న సింపుల్ ప్రశ్న, ఈ రజతోత్సవంలో అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైనా వేదిక పైన ఉన్నారా? పోని వారి గురించి ఒక మాట అయినా మీరు మాట్లాడినారా? అయితే హరీష్ రావు గారికి మంచిదే సార్, విలువిస్తున్నారు, మంచిదే. వారికి విలువిస్తున్నాం అని చెప్పి వారి చేతిలో ఉన్నటువంటి విల్లును లాగేసినారు. కాబట్టి వారు పవర్ లేనటువంటి వ్యక్తిగా, అధికారం లేనటువంటి వ్యక్తిగా, ఆ పార్టీకి నిత్యం ఊడిగం చేసేటువంటి వ్యక్తిగా మీరు మార్చేసి ఆయన స్థాయిని దిగజార్చి ఆయన అవమానపరుస్తున్నారు. ఒక మంచి నాయకుడిని అవమానపరచడమే మీరే విశేషం అని చెప్పి జాలి చూపించేస్తారా? అంటే విశ్లేషణ ఏం లేదు. ఆయన హరీష్ రావు గారు కొంత ఏమైనా మాట్లాడినప్పుడు, అంటే కంపేర్ టు మొత్తానికి కాదు, కంపేర్ టు కల్వకుంట్ల తారక రామారావు గారు గరుడాకి అదిరాకి కంపేర్ చేసినప్పుడు అదిరా చాలా కష్టపడ్డాడు కదా. అట్లాగే ఏంటంటే ఈయన ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఆ పరిస్థితులన్నీ మనకు తెలుసు, అంటే ఆ సినిమాలో పరిస్థితులు ఎట్లా సేమ్ ఇది కూడా అట్లాంటిది. కాబట్టి వారిపైన సానుభూతిని మాత్రం చూపిస్తున్నాం, వారికి విలువిస్తున్నామని చెప్పి చేతిలో ఉన్న విల్లును లాగేస్తున్నారు. ఓకే సార్, చెప్పండి సార్, చాలాసేపు కూర్చున్నారు. మీ తర్వాత మళ్ళీ పివి రెడ్డి గారి దగ్గర